హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటుందంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా హిందువుల మీద చులకన చూడడం, హిందువుల మీద ఆంక్షలు పెట్టడం, హిందువుల పండగల విషయంలో రాద్ధాంతం చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో. అదే కోవలో రేవంత్ రెడ్డి హిందువుల మీద కొరడా చూపించాడా, రేవంత్ రెడ్డి హిందువుల పండుగకు షరతులు పెంచాడా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. సమ్మక్క సారక్క జాతరలకు మనందరికీ తెలుసు, గిరిజనుల ఆదివాసుల పండగ. అది యావత్తు తెలంగాణ సమాజమే కాదు, ఈ దక్షిణ భారతదేశంలోనూ అన్ని రాష్ట్రాలలో అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి జన జాతర అది సమ్మక్క సారక్క జాతర. దేవుడు రూపంలో ఉండదు, కేవలం అక్కడ చెట్టు కొమ్మకు గద్దలనేది దేవులుగా పూజిస్తుంటారు. సమ్మక్క సారక్క త్యాగాల వీరుల గాథ ప్రతి గ్రామాన అందరికీ తెలిసిందే. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆ పండుగకు వేలాది మంది, లక్షలాది మంది దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి నమ్మకంగా భక్తిగా వస్తారు, తరలి వస్తారు. వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి కొంగు బంగారం అయినటువంటి బెల్లంను కానుకగా సమర్పించుకుంటారు. ఎంత బెల్లాన్ని సమర్పించుకుంటే అంత భక్తిని ఉన్నట్టుగా తాను తన్మయం చెందుతుంటారు. ఒక్కొక్కరు తమ నిలువెత్తు బంగారం అంటారు, అంటే ఆమె వాళ్ళు ఎన్ని కిలోల బరువు ఉంటే అంత కిలోల బెల్లం కొని అమ్మవారికి సమర్పిస్తుంటారు. అలాంటి కొనుగోళ్లపై బెల్లంపై ఆంక్షలు పెంచాడు రేవంత్ రెడ్డి అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఎక్సైజ్ శాఖ కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది. అది బెల్లం కొనుక్కునేటువంటి ఎవరైనా సరే కంపల్సరీ ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్లు, పాన్ కార్డు ఇత్యాది వివరాలు అన్నీ ఇవ్వాలంటూ తీరా కొర్రి పెడుతుంది. ఈ విషయం తెలియకుండా బెల్లం కొనుగోలు చేసుకొని అమ్మవారి జాతరకు వస్తున్నటువంటి వాళ్ళని బెల్లం తరలింపు అంటూ ఎక్సైజ్ శాఖ వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, లేదా అట్టి బెల్లాన్ని అధీనంలోకి తీసుకోవడం, సీజ్ చేయడం జరుగుతుంది. వీటికి వ్యాపారస్తులు కూడా బెల్లంని అక్కడ జాతర దగ్గర అమ్మడానికి తీసుకెళ్తున్నటువంటి వాహనాల మీద దాడి చేసి వాటిని సీజ్ చేస్తూ వాళ్ళని వేధిస్తున్నారని తెలుస్తుంది. అమ్మవారికి బెల్లాన్ని సమర్పించడం అనేది భక్తికి నిదర్శనం. భక్తి మనోభావాలని ఈ విధంగా ఆంక్షల పేరు మీద నియంత్రించాలని చూడడం నిజంగా కూడా సిగ్గుచేటు అంటూ ఆ అడవి జాతి బిడ్డలు తిరగబడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఆబ్కారీ వాళ్ళు కానీ, ఇంకా ఎక్సైజ్ వాళ్ళే కానీ, ప్రభుత్వమే కానీ నిజంగా కంట్రోల్ చేస్తే మరి ఈ దేశంలో గంజాయి ఇంకెక్కడ ఎందుకుంటుంది? ఈ దేశంలో గుడంబా ఇంకా తయారవుతూనే ఉంది కదా, ఈ రాష్ట్రంలో అడుగడుగున తయారవుతుంది కదా. కేవలం సమ్మక్క సారక్క జాతర పేరు మీదనే, ఈ జాతర పేరు మీదనే గుడంబా తయారు చేస్తారా? అక్కడ చేయలేని, నిర్వహణ లేనివంటి, అక్కడ కంట్రోల్ చేయలేని వ్యవస్థలు ఈరోజు హిందువుల మనోభావాలనికి ఆంక్షల పేరు మీద ఇట్లా బెల్లాన్ని నియంత్రించాలని చూడడం, హిందువుల మనోభావాల మీద వీళ్ళు కంట్రోల్ చేయాలని చూడడం నిజంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే. హిందువుల మనోభావాలని కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేరు. ఆంక్షల పేరు మీద వేధిస్తున్నారు అంటూ చులకన భావం చూస్తున్నారు. ఇవి హిందువుల మొక్కుబడులను వీటి మీద ఆంక్షలు పెట్టడం నిజంగా కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరే ఉలుకు పలుకులు లేకుండా ఉన్నటువంటి రేవంత్ మరి రేపు సమర్థించుకుంటాడో, వీటి మీద ఎలాంటి స్పందిస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఓటేసుకున్నటువంటి కుమారి ఆంటీకి కష్టం వస్తే స్పందించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు యావత్ హిందువుల కష్టం వచ్చినప్పుడు ఎందుకు స్పందించట్లేదు, వాటి మీద ఆంక్షలు ఎందుకు సరళించట్లేడు అని కూడా అందరూ అడుగుతున్నారు. ఇకనైనా మేలుకుంటాడా రేవంత్ రెడ్డి? హిందువుల మనోభావాలతో ఆడుకుంటాడా, రూల్స్ మారుస్తాడా? వేచి చూద్దాం ఏం జరగబోతుందో.